ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆనాడు విభజన వద్దంటే అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిన వాయన ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. డిపాజిట్లు రాలేదు అధ్యక్ష. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క రాష్ట్రంలో ఒక్కరికి కూడా డిపాజిట్ రాని సంఘటన గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. వీళ్ళు కూడా దాంట్లో ఎక్కడ కూడా వేరే రకంగా చూడరు అధ్యక్ష. వీళ్ళని కూడా అంతేకాదు అధ్యక్ష. ఒక పక్కన కేంద్రంతో పోరాడుతా ఉన్నాం, ధర్మ పోరాట దీక్షలు చేస్తా ఉన్నాం, 11 సార్లు చేశాం, 26 సార్లు పైగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళటం జరిగింది. అంతేకాకుండా ఈ ఒక పక్కన మనం పోరాటం చేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాల యొక్క పాత్రను కూడా ఒకసారి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వీళ్ళు ప్రతిఘటించడానికి కేంద్రంతో పోరాడాల్సిన వైఖరి మానివేసి ఇవాళ ఎవరైతే పోరాడుతా ఉన్నాం, న్యాయం కోసం పోరాడి, ధర్మం కోసం పోరాడి, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడి, ఈ రాష్ట్ర హక్కుల్ని హరించే హక్కు మీకు లేదని చెప్పి పోరాడుతూ ఉంటే ఒక పక్కన వీళ్ళు మాత్రం నిచ్చెనెక్కుతా ఉంటే కాళ్ళు లాగి కింద పడేసే కార్యక్రమం, వాళ్ళతో కుమ్ముక్కయ్యే కార్యక్రమం, అన్యాయమైన ఆలోచనతో చేసే కార్యక్రమం, వక్రీకరించి మాట్లాడే కార్యక్రమం ఇవాళ కేంద్రం మీద ఎక్కడైనా ఎప్పుడైనా ఏ సందర్భంలో సరే ఈ రెండు ప్రతిపక్ష పార్టీలు ఎక్కడైనా మాట్లాడిన సందర్భం ఏదైనా ఉందా అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇలాంటి అన్యాయం జరిగే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉద్భవిస్తూ ఉన్నాయి. అయినా కూడా ఈ రోజున చాలా చాలా గర్వంగా ఉంది అధ్యక్ష ఈ రాష్ట్ర పరిపాలన చూస్తూ ఉంటుంటే అధ్యక్ష. ఎందుకంటే ఒక అంశాన్ని నమ్మిన వ్యక్తిగా ఈనాడు మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని భావించవచ్చు అధ్యక్ష. శ్రమ లేని చోట సంపదను ఊహించలేమని చెప్పి, శ్రమ సౌందర్యం లేని ప్రపంచం ఒక శ్మశానం అని నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఆ రకంగా శ్రమతో కూడినటువంటి అభివృద్ధిని సాధించాలి, నా కాళ్ల మీద నేను నిలబడాలి, నా ప్రజలు వ్యక్తిత్వాన్ని కాపాడాలి, ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి నిరంతరం ప్రయత్నించే నాయకుడు ఈనాటి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని సగౌరవంగా మనం ప్రకటించుకోవచ్చు అధ్యక్ష. ప్రతి జీవి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో జీవించే ప్రతి వ్యక్తి కూడా ఈ రోజున గర్వపడే విధంగా ఈనాడు ఆర్థిక లోటున్నా, ఈనాడు వనరులు లేకపోయినా అన్నింటినీ కూడా మించి ఈ రోజున ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం యొక్క అభివృద్ధి సూచికి మన సూచికి చూసుకున్నట్లయితే ఒక రాష్ట్రం ఇంత అభివృద్ధి చేయగలదా ఎవరి యొక్క అండదండలు లేకుండా అని చెప్పి ఆశ్చర్యపడేలాగా ఈ రోజున ఆర్థిక శాస్త్రవేత్తలు, ఆర్థిక సంస్కరణవేత్తలు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కి ఇవాళ కేంద్రం మేమే పూర్తిగా బాధ్యత వహిస్తామని చెప్పారు. అంతేకాకుండా కేంద్రం తీసుకున్న ప్రాజెక్టులకి మేమే పూర్తిగా పాటిస్తా ఉన్నారు. FRBM అనేది మనకు 3% కంటే ఎక్కువ వెళ్ళకూడదు కాబట్టి ఎక్సెప్షన్ ఇస్తా ఉన్న ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఆ FRBM దీని గురించి కూడా ఆలోచించని పరిస్థితి ఈ రోజున. అంటే అమ్మ పెట్టలేదు, అడుక్కు తినలేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్న తీరు అంటే ఎంత దుర్మార్గం అధ్యక్ష. ఈ రోజున ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయా అధ్యక్ష? ఇవాళ మనం అప్పు తెచ్చుకోవడానికి కూడా వీళ్ళు అడ్డు పెట్టడం ఏంటి అధ్యక్ష? వీళ్ళు న్యాయం చేయకపోగా వీళ్ళు అన్యాయం చేస్తూ ఉన్న సందర్భాలను మనం ఎన్ని చూస్తే అసలు ఈ రోజున మనం ఏ అంశాన్ని మనం గమనించినా అధ్యక్ష భరోసా ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ భరోసా ఇవ్వకపోగా ఇవాళ మనని పరిహసిస్తున్నట్టుగా ఉంది అధ్యక్ష. నెపం ఏదో ఎవరి మీదకో పెట్టి వ్యవహారం చేయాలని చూస్తూ ఉంది అధ్యక్ష. సహాయం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోగా నెపం మన మీద నడుతూ ఉంది. మేము ఇన్ని చేశాం, మేము ఇట్లా చేశాం, మేము ఇట్లా చేశాం అని చెప్పి మనం ప్రతి అంశానికి కూడా ఏ అంశాలను పొందుపరిచావో చట్టంలో, ఏవైతే హామీలు ఇచ్చావో, ఏ రకమైన సహాయ సహకారాలు ఇప్పటి వరకు అందించావో దానికి ప్రతి అంశానికి అంశం వైజ్గా ఈ రోజున సమాధానం చెప్పడానికి మనం సిద్ధంగా ఎక్కడైనా కూడా మనం సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఈ రోజున ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారో మనకైతే అర్థం కాదు అధ్యక్ష. ఈ యొక్క 4.5 సంవత్సరాల కాలంలో వీళ్ళు అందించిన సహాయం ఎంత అధ్యక్ష, మనకు రావాల్సింది ఎంత అధ్యక్ష? ఇప్పటికీ కూడా మనకు చాలా క్లిష్టంగా, చాలా స్పష్టంగా మనం చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎక్కడ కూడా చూడలేదు అధ్యక్ష. ఇవాటికి కూడా కేంద్రం నుంచి 90,283 కోట్లు రావాలని చెప్పి మనం లెక్క తెచ్చి చెప్పడం అధ్యక్ష. అంతేకాకుండా ఈ రోజున చాలా దుర్మార్గం అధ్యక్ష. జాతీయ స్థాయిలో మన యొక్క సమస్యలు ఒక ఎజెండాగా మార్చే పరిస్థితి
ఈ రోజున వచ్చింది అంటే భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రంగా ఏర్పరిచి ఇవాళ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఒక పెద్ద రాష్ట్రాన్ని విభజించి చిన్న రాష్ట్రంగా విభజించిస్తే మనం మాట్లాడినా కూడా ఎవరు మన గోడు వినిపించుకోరనే దురుద్దేశంతో విభజన జరిగిన సందర్భాన్ని మించి ఇవాళ ఇది ఒక జాతీయ ఎజెండాగా మారింది అధ్యక్ష. ఈ రాష్ట్రానికి ఎందుకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు అధ్యక్ష. అందుకనే ఈ రోజున మనకి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పి మనం అడిగాం అధ్యక్ష. ఎప్పుడైతే మిగతా రాష్ట్రాలకు ఇచ్చావో మాకు కూడా ఇవ్వమని చెప్పి అడిగాం. కానీ వాళ్ళు చెప్పిన స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తా ఉన్నారు, దానికి చట్టబద్ధత తీసుకురామన్నాం, అది ఇవ్వలేకపోయారు. మిగతా రాష్ట్రాలకి మళ్ళీ పొడిగించిన సందర్భంలో ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి మనం చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాం అధ్యక్ష. దాని మీద మనం పోరాటం కొనసాగిస్తా ఉన్నాం. ఎవరైతే మన ప్రత్యేక హోదాని మనం ఇవ్వగలుగుతారో వాళ్ళతో మనం స్నేహం చేయడానికి వెనకాట్లేదు అధ్యక్ష. ఇవాళ ఎందుకంటే ఈ రోజున ఉన్న పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవాళ రైతులకు రుణమాఫీ చేశాం. రైతులకు రుణమాఫీ చేసినప్పుడు కేంద్రాన్ని అడిగాం, నువ్వు ఎన్నికల స్టంట్ కోసం, ఎన్నికల కోసం, ఓట్ల కోసం నువ్వు ఇచ్చావు తప్పితే నా ఎజెండాలో లేదని చెప్పారు అధ్యక్ష. కానీ ఇవాళ భారతదేశం మొత్తం కూడా ఈనాడు రైతు రుణమాఫీని అమలు చేసే విధానంలో మన రాష్ట్రాన్ని మార్గదర్శకంగా తీసుకున్న అంశాన్ని మనం ఒకసారి గమనించాలి అధ్యక్ష. రైతుకు న్యాయం జరగాలి, రైతు యొక్క కష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పి సంపూర్ణంగా విశ్వసిస్తూ పూర్తిగా భారతదేశ ప్రజలందరూ కూడా మన వైపుకు తిరిగి మనలాగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి లాంగ్ మార్చులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ గడగడలాడిస్తా ఉన్నారు. ఎవరయ్యా అంటే దానికి ఆదర్శం ఈనాటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అని చెప్పి మనం చేస్తా ఉన్నా. పక్కన ఉన్న రాష్ట్రం, ఆస్తులు ఉన్న రాష్ట్రం, అన్ని కూడా ఉన్న రాష్ట్రం, వాళ్ళు కేవలం ₹1,00,000 ప్రకటిస్తే మనం మాత్రం 1,50,000 ప్రకటించి రైతుల్ని కాపాడటమే కాకుండా చాలా గర్వంగా చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్క రైతు ఆత్మహత్య కూడా జరగలేదు అంటే గతంలో ఈ రాష్ట్రాన్ని, వ్యవసాయాన్ని పండగగా చేస్తా ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా 10,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇవాళ ఈ 4.5 సంవత్సరాల్లో రైతు రుణమాఫీ ద్వారా ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదంటే మన యొక్క పరిపాలన ఏ రకంగా ఉంది అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీకు మనవి చేసుకుంటాను అధ్యక్ష. అంతేకాకుండా ఈ రోజున ఆ రోజున ఎన్నికల ముందల ఈనాటి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు మహిళలకి. సమాజంలో సగభాగమైన మహిళల యొక్క ఆలోచనని, మహిళల యొక్క శక్తిని, స్త్రీ అబల కాదు సబల అనేది నిరూపించాలి, స్త్రీ యొక్క అధికార భాగస్వామ్యం చేయాలని చెప్పి, స్త్రీకి ఒక స్వయం ప్రతిపత్తిని కల్పించాలని చెప్పి, ఆ రకమైన ఆర్థిక స్వావలంబన తీసుకురావాలని చెప్పి, మహిళా సాధికారతని తీసుకురావడానికి ప్రయత్నంలో భాగంగా వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడటానికి ఆనాడు అన్ని సంఘాల్లో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో ఆనాడు సంఘాలు ఏవైతే కుంటుపడి ఉన్నాయో వాటికి ఇస్తా ఉన్నా కూడా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన ఆలోచనలో మార్పు తీసుకొని సంఘంలో ఉన్న ప్రతి మహిళ కూడా ₹10,000 అందించిన ఘనత ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్ష. మనం ఆ రకంగా అభివృద్ధి ఒకవైపు, సంక్షేమాన్ని ఇంకోవైపు చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉంటుంటే కేంద్రం మాత్రం ఇది ఎన్నికల స్టంటు అని చెప్పడానికి ప్రయత్నించి వారు మాత్రం ఈనాడు 10% రిజర్వేషన్లు మాత్రం ఈబీసీ రిజర్వేషన్లు ప్రకటించవచ్చు అధ్యక్ష. అది మాత్రం ఎన్నికల స్టంట్ కాదు, మనం ఆహ్వానిస్తున్నాం. దాన్ని కూడా ఏదైతే వారు ప్రకటించారో దాన్ని ఆహ్వానిస్తున్నాం. దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలో మనం వినియోగించుకుంటాం. కానీ నేను మాట్లాడేది ఏంటంటే అధ్యక్ష, మనం చేసిందేమో ఎన్నికల స్టంట్, వాళ్ళు చేసిందేమో ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి మాత్రం ప్రయత్నిస్తా ఉన్నారని చెప్పి వాళ్ళు మాట్లాడే ధోరణిని ఒక్కసారి మీ దృష్టికి తీసుకొస్తాను.